నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వచ్చే ఎన్నికల్లోగా నగరికి కృష్ణా జలాలు అందిస్తామన్న సీఎం, కుప్పం తరహాలో అభివృద్ధి చేస్తామని హామీ. క్రెడిట్ చోరీ అంటూ జగన్ చేస్తున్న విమర్శలు హాస్యాస్పదం. పద్ధతి లేని రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారన్న చంద్రబాబు. హైదరాబాద్ నాంపల్లి అగ్ని ప్రమాదంలో చిక్కుకుపోయిన 6. 10 ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. అమెరికాలో భార్య సహా ఆమె బంధువుల్ని హతమార్చిన భర్త, నిందితుడు విజయ్ కుమార్ను అరెస్టు చేసిన పోలీసులు. T20 ప్రపంచ కప్లో బంగ్లాదేశ్పై ఐసీసీ కొరడా. స్కాట్లాండ్కు ఆడే అవకాశం. వైసీపీ హయాంలో శాండ్, మైన్, వైన్ ఇలా అన్నింట్లో దోపిడీ జరిగిందని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఖరికి వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో నెయ్యి కూడా కల్తీ చేసేసి తానేదో క్రెడిట్ చోరీ చేస్తున్నారని విమర్శలు చేస్తున్నారంటూ జగన్ను ఉద్దేశించి చంద్రబాబు ధ్వజమెత్తారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరిట బ్లాక్మెయిల్ చేస్తూ ప్రజలను ఇబ్బందులు పెట్టి ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి పద్ధతి లేని రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. భూ సమస్యలు పెద్ద ఎత్తున భూ సమస్య మీరు చూస్తే భయంకరంగా తయారయ్యేది. మీ పట్టాదారు పాస్ పుస్తకం పైన ఎవరు ఫోటో ఉంది? ఆ పుస్తకం పైన ఇప్పుడు ఏ ఫోటో ఉంది? రాజముద్ర ఉందా లేదా అని అడుగుతున్నా. నా ఫోటో ఉందా? లేకుంటే నరేంద్ర మోడీ గారి ఫోటో ఉందా? లేకుంటే పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉందా? లేకుంటే లోకేష్ గారి ఫోటో ఉందా? ఈయన పెద్ద గొప్పోడా? ఏమనాలి? ఇంకో పక్క కొత్త చట్టం తీసుకొచ్చాడు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. మీ ఆస్తి మీ జుట్టు ఆయన పట్టుకొని లేయమంటే లేయాలా, కూర్చోమంటే కూర్చోవాలా? అంటే ఇది బ్లాక్ మెయిల్ చేయడమునా కాదా అని అడుగుతున్నా. మీ భూమి సర్వే చేశాడు, 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన ఫోటో వేశాడు, దానికి డబ్బులు పెట్టాడు. భూమి మీది, పొలం మీది, ఆయన ఫోటో చూసుకోవాలి. శాశ్వతంగా మీ పొలంలో ఉండాలనుకున్నాడు, కానీ శాశ్వతంగా నువ్వు మాకొద్దని వదిలించుకున్నారు. అది ప్రజాస్వామ్యం. అంటే ఎవరికైనా ఎలాంటి ఆలోచనలు వస్తాయా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా ఆడబిడ్డలు వస్తాయా? నేను 50 ఏళ్ళున్నా నాకు ఎప్పుడూ ఆలోచన రాలా. అంటే ఒక వ్యక్తి యొక్క ఆలోచన నిన్న మళ్ళా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నేను చేతగాని వాడిని, ఆయనకి ఏం తెలియదు, మా నాయనతో పనిచేశాడు, కొడుకుతో పోటీ పడలేకపోతున్నాడని నిన్న మళ్ళా వాగే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఇలాంటి చెత్త పనులు నన్ను చేయమంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. శాండు, మైను, వైను అన్నిట్లో దోపిడే. కడాన వెంకటేశ్వర స్వామికి ఇచ్చే ప్రసాదం కూడా కల్తీనే, ఆ నెయ్యి కూడా కల్తీనే. ఇప్పుడు ఆయన అంటాడు నేనేదో క్రెడిట్ చోరీ చేస్తున్నానంట. అంటే ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియదు, ఏం మాట్లాడినా జరిగిపోతుంది అనుకుంటున్నారు తప్ప ఒక పద్ధతి లేని రాజకీయం చేస్తున్నారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరిని కోరుతున్నాను, మంచికి చెడుకి వ్యత్యాసాన్ని ఎప్పటికప్పుడు నెమరేసుకోవాలి. రాజకీయ నాయకులే కాదు, సమాజంలో ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మాటలను బేరీజ్ చేసుకుని మంచిని ప్రోత్సహించాలి, చెడును ఖండించాలి. అప్పుడే సమాజంలో మంచి జరుగుతుంది, మీకు భవిష్యత్తు ఉంటుంది. మీకే కాదు మన పిల్లలకు కూడా బంగారు భవిష్యత్తు ఉంటుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే నేను ఒక యజ్ఞమారిగా తీసుకున్నా. నేను స్వచ్ఛమైన ఆలోచనలే తీసుకొస్తాను. నేను ఒక ఆలోచన చేశాను, మన పోయినప్పుడు దావోసుకు పోయినప్పుడు, మనలో శక్తి సామర్థ్యాలు కావాలి, చెడు మంచిని ఆలోచించాలి. అందుకని ఎప్పటికప్పుడు ఆలోచనలకి పదును పెట్టాలి. పదును పెట్టి
మనం చేసే నిర్ణయం సరైన నిర్ణయమా కాదా అని మళ్ళీ మళ్ళీ ఆలోచించి ఏ సమయంలో కూడా సరైన నిర్ణయం తీసుకోగలిగితే ఈ రాష్ట్రానికి తిరుగుండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చాలామంది అనుకుంటారు నేను మాట్లాడితే ఎందుకు ఈయన మాట్లాడుతున్నాడని. నేను చెప్పకపోతే, మీలో చైతన్యం రాకపోతే ఈరోజు ప్రపంచంలో కొన్ని దేశాలు ఎట్లయితే నష్టపోయాయో మొన్నే మనం 5 ఏళ్ళు చూసాం. ఆ 5 ఏళ్ళు కూడా ఇదే మాదిరిగా పనిచేస్తుంటే ఈరోజు దక్షిణ భారతదేశంలో మనం నెంబర్ 1గా ఉండేవాళ్ళం. ఇప్పుడు లాస్ట్లో ఉన్నాం. ఈ రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత నాది, దాన్ని అమలు చేసే బాధ్యత మీ అందరిదని పిలిపిస్తున్నా. కుప్పం తరహాలో నగరీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లా నగరిలో పర్యటించిన సీఎం ఆ ప్రాంత ప్రజలకు వరాల జల్లు కురిపించారు. వచ్చే ఎన్నికల్లోగా కృష్ణా జలాలు నగరికి తీసుకొస్తామని మాటిచ్చారు. సత్రవాడ ఆనకట్టుంది, కోసల్ నగర్ ఉంది, వేణుగోపాల్ సాగర్ ఉంది, తిరుపతి దగ్గర బాలాజీ సాగర్ వస్తుంది, పక్కనే మల్లెమడుగు వస్తుంది, ఒక పక్క కోడూరు నుంచి రావాలి. అది వచ్చే వరకు నేనే రూపకల్పన చేశాను. సోమశిల స్వర్ణముఖి బిఫోర్ ఎలక్షన్స్కి కృష్ణా నీళ్లు నగిరి వాస్తవ్యులు కూడా మీరు తాగే పరిస్థితి వస్తుంది. కృష్ణా జలాలు నగిరికి తీసుకొచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ ప్రాంతాల్లో మనం చూస్తే కరియ మాణిక్య స్వామి ఆలయం కూడా ఒక విశిష్టమైన ఆలయం. నేను పూర్తిగా భానుకు అండగా ఉంటా, అన్ని విధాల పనులు చేస్తాం. కుప్పం తరహాలో నగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మున్సిపాలిటీల అభివృద్ధి కానీ, రోడ్ల వ్యవస్థ కానీ, ఇంకో పక్క రిజర్వాయర్లు కట్టించడం కానీ, ఇంకో పక్క ఇండస్ట్రీ క్లస్టర్స్ అయితే వడమాలపేట దగ్గర ఎలక్ట్రానిక్ క్లస్టర్ ఒకటి, కోసల్ నగరంలో ఒక పెద్ద జలాశయం ఒకటి, అదే మరి అక్కడ కూడా ఇండస్ట్రీస్ పెట్టించడం ఒకటి, ఇవన్నీ చేస్తాం. మీరు కూడా నేను అందుకే భానుగారిని కోరుతున్నా, ఎప్పటికప్పుడు ఇక్కడికి ఉండాలి, నర్చర్ చేయాలి. ఇదొక చరిత్ర. నగిరి నాకెప్పుడు కూడా అండగా ఉండే ప్రాంతం. మిమ్మల్ని పూర్తిగా అభివృద్ధి చేసే బాధ్యత మాది. మేము చెప్పిన మంచి పనులు ఫాలో అయ్యే బాధ్యత మీదని మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదని ఇది మన జీవన విధానం కావాలని సీఎం చంద్రబాబు అన్నారు. చిత్తూరు జిల్లా నగరిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. చెడు ఆలోచనలతో నేరస్తులు రాజకీయాలు చేస్తే ఏమవుతుందో చూశామన్న చంద్రబాబు స్వచ్ఛమైన ఆలోచనలు ఉంటేనే భవిష్యత్తు ఉంటుందని అభిప్రాయపడ్డారు. మార్చిలోపు 1,12,00,000 టన్నుల చెత్తను పూర్తిగా తొలగిస్తామని సీఎం పునరుద్ఘాటించారు. ఏడాది క్రితం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఒక ఉద్యమంగా ప్రారంభించాం. స్వచ్ఛాంధ్ర అనేది ఒక ప్రభుత్వ కార్యక్రమం కాదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది మన జీవన విధానం కావాలి. మనం పీల్చే గాలి స్వచ్ఛంగా ఉండాలి, మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి, మనం తాగే నీళ్లు సురక్షితంగా ఉండాలి, మనం తినే తిండి కూడా బాగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. ఇవన్నీ చేయాలంటే మన ఆలోచనలు కూడా స్వచ్ఛంగా ఉండాలి. చెడు ఆలోచనలు పెట్టుకొని నేరస్తులు రాజకీయాలు చేస్తే ఏమవుతుందో మనం గతంలో చూసాం. అలాంటి స్వచ్ఛమైన ఆలోచనలు ఉంటే తప్ప ఈ రాష్ట్రానికి ఈ దేశానికి భవిష్యత్తు ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను మాటల్లో చెప్పడం కాదు, 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం ప్రపంచంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో మేము తీసుకుంటాం. మనలో ఒక ఆలోచన విధానం రావాలి. మీరు గుర్తుపెట్టుకోవాలి, మనలో మార్పు రావాలి.
ఇంట్లో చెత్త బయటేస్తాం. ఇల్లు మంది అనుకుంటాం, రోడ్డు మంది కాదనుకుంటాం. అక్కడ పురుగులు, అశుభ్ర వాతావరణంలో మస్కిటోస్ అన్నీ వస్తే మన ఇంట్లో ఉండే మనల్ని కూడా మస్కిటోస్ కొడతాయి. ఆ విషయాన్ని మనం మర్చిపోతాం. రాష్ట్రం మొత్తం ఇక్కడనే నగర్లో 573 కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం తయారు చేశాం. స్వచ్ఛాంధ్ర మిషన్ అర్బన్లో సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ కింద 101 ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టుని 510 కోట్లతో శాంక్షన్ చేశాం. ఇంకో పక్కన ఇంటింటికి డస్ట్బిన్లు ఇస్తున్నాం. ఇవి కూడా మీరు చూస్తే 2,21,00,000 విలువైన 9,048 హోమ్ కాంపోస్ట్ డస్ట్బిన్స్ ఇచ్చాం మీకు. అమరావతి నిర్మాణాలపై జగన్ సొంత మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య విమర్శించారు. చదరపు గజానికి 10,000 నుంచి 13,000 వరకు ఖర్చవుతుందని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. జగన్ పాలనలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఋషికొండలో ప్యాలెస్ల నిర్మాణం చేపట్టారన్నారు. అమరావతిలో జరుగుతున్న అన్ని పనుల్లో చదరపు గజానికి 5,000 నుంచి 6,000 రూపాయల పనులు జరుగుతుంటే దానిని నేను ఏది చెప్పినా కూడా ప్రజలు నమ్మేస్తారని 10,000 నుంచి 13,000 రూపాయలు పెట్టేసి కాకి లెక్కలో, తప్పుడు లెక్కలో, మాయ లెక్కలో, చిత్రగుప్తి లెక్కలు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఋషికొండకి చదరపు గజానికి మీరు ఎంత ఇచ్చారు? 15,293 రూపాయలు ఇచ్చారు. మీరు బెజవాడలో కట్టిన అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టి ఖర్చు ఎంత? తెలంగాణ ప్రభుత్వం అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టి ఖర్చు ఎంత? వాళ్ళు 160 కోట్ల రూపాయలతో అంబేద్కర్ విగ్రహాన్ని ట్యాంక్ బాండ్ దగ్గర దేదీప్యమానంగా కడితే మీరు దాదాపు 400 కోట్ల రూపాయలతో అంబేద్కర్ భవనం పెట్టారు. అంబేద్కర్ శిలా విగ్రహం మాత్రమే పెట్టారు. లోపల పెట్టాల్సిన ఇంకేమీ పెట్టలా. మీ పేరు మాత్రం బారుగా రాసుకున్నారు. నా పేరు చెక్కేస్తున్నారు, నా పేరు చెక్కేస్తున్నారు, నా పేరు తుడిచేస్తున్నారు. మీరు రైతుల పొలాల సంబంధించిన రాళ్ల మీద మీ బొమ్మలకు వేసుకుంటే చక్కెర నా బొట్టు కాటుకు పెడతారేంటి? కేంద్ర ప్రభుత్వ రక్షణ వ్యవస్థ సంస్థల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తూ రోజ్గార్ మేళా నిర్వహించినట్లు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. ఇప్పటివరకు 12 లక్షల ఉద్యోగాల కల్పన జరిగిందన్నారు. ఇవాళ విశాఖలో 392 మందికి నియామక పత్రాలు ఇచ్చామన్నారు. విశాఖ ఉక్కుపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు శ్రీనివాస్ వర్మ తెలిపారు. కేంద్రం పాలసీకి విరుద్ధంగా పోరాట ఒత్తిడితో ప్యాకేజీ ఇచ్చామన్నారు. స్టీల్ ప్లాంట్లో సిఐఎస్ఎఫ్ సిబ్బందిని తగ్గించామన్నారు. ఆర్థిక భారం తగ్గించే యోచనలోనే నిర్ణయం తీసుకున్నామని శ్రీనివాస్ వర్మ తెలిపారు. పునరుద్ధరించాలని యావత్ ఆంధ్రప్రదేశ్ లోకం ప్రజలు కూడా కోరుకున్నారు. కేవలం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో పనిచేసేటువంటి కార్మికులు మాత్రమే కాదు, వారికి కొన్ని ఇబ్బందులు మేము అర్థం చేసుకోగలం, అందులో ఏం అనుమానం లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం ఒక ప్యాకేజ్ ఇచ్చింది. ప్రభుత్వ పాలసీకి విరుద్ధంగా గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు, ఆర్థిక మంత్రి వర్యులు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ఈ ప్యాకేజ్ సాధించడంలో మేమంతా కూడా చాలా కష్టపడాల్సి కన్విన్స్ చేసేటువంటి విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, స్టీల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నేను కానీ, ముఖ్యంగా మా కేబినెట్ మంత్రిగా ఉన్నటువంటి కుమారస్వామి గారు కానీ, నేను కుమారస్వామి గారి బాధ్యతలు స్వీకరించాక తొలి 6 నెలల్లోనే మేమిద్దరం కూడా విశాఖపట్నం వచ్చి 2 రోజులు ఉండి సమస్యల్ని అవగాహన చేసుకుని, అర్థం చేసుకుని, కార్మిక సంఘాలతో చర్చించి, ఉద్యోగులతో చర్చించి, అధికారులతో చర్చించి దీన్ని ఏదో విధంగా దీన్ని కాపాడాలనేటువంటి లక్ష్యంతో మేమంతా కూడా ప్రయత్నం చేశాం. కాబట్టి తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ చక్కగా నడుస్తుందనేటువంటి ఆశ మాకైతే ఉన్నది. హైదరాబాద్ నాంపల్లిలోని ఓ ఫర్నిచర్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 4 అంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. 4 ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తోంది. భవనంలో పలువురు చిక్కుకున్నట్లు భావిస్తున్న తెలంగాణ పోలీసులు, విపత్తు నిర్వహణ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. హైదరాబాద్ నాంపల్లిలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నాంపల్లిలోని చిరా గలీ లేన్లోని బచ్చా క్రిస్టల్ ఫర్నిచర్ దుకాణంలో మంటలు చెలరేగాయి. 4 అంతస్తుల భవనంలోని కింది అంతస్తులో చెలరేగిన మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని 4 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలు ఆర్పివేశాయి. అయితే ఫర్నిచర్కు అంటుకున్న మంటలతో
చుట్టుపక్కల దట్టమైన పొగ అలుముకుంది. ఎవరు చూడలే ఏం జరిగిందో మాకు అంటే ఇప్పుడు ఎంతమంది ఉంది అంటున్నారు లోపల? తెలియదు. అది ఎట్లా చూడడానికి ఏడుంది అవకాశం చూడలే మేము. మీ వాళ్ళు ఎవరు అన్నారు అక్కడ? ఈ పిల్లలే పనికోయినరు, అందరం పనికోయిన ఆ పిల్లలు లోపల ఉన్నారు. దానికి మొత్తుకుంటున్నాం. ఎప్పుడు జరిగింది మాకేం గుర్తు, మంటలు వచ్చినాయి చూసినాం. ఇవాళ అగ్ని ప్రమాదం అయింది ఇక్కడ ఆఫీస్లో. ఇప్పుడు కంట్రోల్లో ఉన్నది. లోపల 6 మనుషులు ఉన్నారు. ఒక డ్రైవర్ ఉన్నారు, 2 మళ్ళా ఒక వర్కర్ ఉన్నారు, మళ్ళా ఒక వాచ్మెన్ వైఫ్, ఆయన చిన్న పిల్లలు 2 ఉన్నారు. వాళ్ళు స్విచ్ ఆఫ్ ఉన్నది, అది చూస్తున్నాం. ఇది అంతా కంట్రోల్ అయింది. ఇది బి చూస్తున్నాం, ఇట్లా కంట్రోల్ కావాలి. అంతా డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, ఫైర్ వాళ్ళు ఉన్నారు, వాటర్ వర్క్స్, పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ఉన్నారు, చేస్తున్నారు అంతా. మంటలు చెలరేగిన ఆ భవనంలో పలువురు ఉన్నట్లు తెలుస్తోంది. 2 పిల్లలు, తల్లితో పాటు మొత్తంగా 6 చిక్కుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. పోలీసులు, హైడ్రా, విపత్తు నిర్వహణ బృందం సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఘటనా స్థలిలో జేసీబీ, భారీ క్రేన్లతో చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అంబులెన్స్లు సిద్ధంగా ఉంచిన అధికారులు పరిసర ప్రాంతాల వాసులను ఖాళీ చేయిస్తున్నారు. అగ్ని ప్రమాదంతో చుట్టుపక్కల ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రమాద తీవ్రతను పెంచే వస్తువులను స్థానికులు, పోలీసులు తొలగిస్తున్నారు. మహారాష్ట్రలోని నవీ ముంబైలోని ఎంఐడిసి పావనే ప్రాంతంలో ఉన్న ఓ రసాయన పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అకస్మాత్తుగా చెలరేగిన మంటలకు సమీప ప్రాంతంలో దట్టమైన పొగ కమ్ముకుంది. సమాచారం వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది. అగ్ని ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మంత్రి లోకేష్ పుట్టినరోజు సందర్భంగా కూటమి నేతలు ప్రకటించిన విరాళాలతో ప్రేమ సమాజం నైట్ షెల్టర్కు వంట సామాగ్రిని సమకూర్చి అందజేశారు. మంత్రి లోకేష్ జన్మదినం సందర్భంగా విజయనగరం ఎమ్మెల్యే అదితితో పాటు పలువురు కూటమి నేతలు 3 లక్షల రూపాయల విరాళాలు ప్రకటించారు. ఎమ్మెల్యేతో పాటు కూటమి నేతలు వంట సామాగ్రిని ఆశ్రమానికి అందజేశారు. లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా మనం ఎన్నో సేవాభావంతో కార్యక్రమాలు అనేది మనం నిర్వహించాం. అయితే చూస్తుంటే ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిన్న జరిగింది. మనకి బీసీ హాస్టల్స్కి ఫ్యాన్స్, లైట్స్ లేకపోవటం వాళ్ళ కోసం అది అరేంజ్ చేశాం. అలాగే ఒక ఆరో ప్లాంట్ కూడా బీసీ బాయ్స్ హాస్టల్కి ఇచ్చాము. అదేవిధంగా రకరకాల ఏరియాస్లో ఫ్యాన్స్, లైట్స్ స్కూల్స్లో లేని పక్షంలో అలాగే బుక్స్ పిల్లలకి ఇటువంటి అన్నీ కూడా మనం అరేంజ్ చేశాం. అలాగే మనం చూస్తుంటే ప్రేమ సమాజం ఓల్డ్ ఏజ్ హోమ్, అక్కడ కూడా వంట సామాను సరిగా లేకపోవటం వలన మనం అది కొత్త వంట సామాను తీసుకొని వాళ్ళకి డొనేషన్ అనేది ఇవ్వటం జరిగింది. అలాగే మనం చూస్తుంటే నైట్ షెల్టర్ కూడా ఒక 4 ఫ్యాన్లు అవసరం పడినాయి. అయితే వాళ్ళకు కూడా 4 ఫ్యాన్లు, కొత్త వంట సామాన్ అనేది ఈ నైట్ షెల్టర్ కూడా మనం అందరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరు కూడా కలిసి ఈ డొనేషన్స్ అనేది మనం ఆర్గనైజ్ చేశాం. గుంటూరు జిల్లా తెనాలిలో టాస్క్ ఫోర్స్ పోలీసుల తనిఖీల్లో ఓ ఇంట్లో 1.5 కోటి విలువ చేసే ఆభరణాలు, నగదు లభ్యమయ్యాయి. రైస్ పుల్లింగ్ ముఠాకు చెందిన వారు తమ అక్రమ సంపాదనను వారి బంధువుల ఇంట్లో దాచారన్న సమాచారంతో మహేంద్ర కాలనీలో సోదాలు నిర్వహించారు. అక్కడ రేకుల షెడ్డులో నివసించే గురవమ్మ అనే మహిళ ఇంట్లో 15 కిలోల వెండి, 800 గ్రాముల బంగారం, 5,65,000 రూపాయలు గుర్తించారు. ఇంత మొత్తంలో ఆభరణాలు ఉండటానికి కారణాలను అడగ్గా తన అల్లుడు విజయవాడలో ఉంటాడని, భవానీపురంలోని ఓ చాక్లెట్ ఫ్యాక్టరీలో భాగస్వామి అని గురవమ్మ సమాధానమిచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. విజయవాడలోనే ఆమె అల్లుడి వద్దకు చేరుకునే లోపే అతడు పారిపోయినట్లు టాస్క్ ఫోర్స్ బృందం తెలిపింది. ఆ బంగారం అతనిదా కాదా, ఏదైనా అక్రమ మార్గంలో సంపాదించారా లేక ఎవరైనా అతడిని బినామీలా ఉపయోగించుకుంటున్నారా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
కాంగ్రెస్ అధిష్టానం తనను దూరం పెడుతోందన్న వార్తలపై ఆ పార్టీ సీనియర్ నేత శశి థరూర్ స్పందించారు. కాంగ్రెస్ విధి విధానాలను తానెప్పుడూ ఉల్లంఘించలేదని తెలిపారు. కేరళ లిటరేచర్ ఫెస్టివల్లో భాగంగా జరిగిన సమావేశంలో మాట్లాడిన శశి థరూర్ కేవలం ఆపరేషన్ సింధూర్ విషయంలో కాంగ్రెస్తో సూత్రప్రాయంగా విభేదించానని స్పష్టం చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్కు గట్టిగా బుద్ధి చెప్పాలని తాను ఒక వార్తాపత్రిక కాలంలో రాసినట్లు థరూర్ గుర్తు చేశారు. దేశ అభివృద్ధిపై కేంద్రం దృష్టి పెట్టినప్పటికీ ఉగ్రవాద శిబిరాలపై సైనిక చర్య చేపట్టాలని తాను సూచించానని, ప్రభుత్వం సరిగ్గా అలాగే చేసిందని చెప్పారు. ఈ ఆపరేషన్కు సంబంధించి ప్రభుత్వం తనను అఖిలపక్ష ప్రతినిధి బృందంతో విదేశాలకు పంపినప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ఆ నిర్ణయాన్ని ఇష్టపడలేదని వివరించారు. మెరుగైన భారత్ నిర్మాణం కోసం రాజకీయ పార్టీల మధ్య విభేదాలు ఉండొచ్చన్న శశి థరూర్ దేశ ప్రయోజనాల విషయంలో మాత్రం తాను ఎక్కడా రాజీ పడనని వెల్లడించారు. ఢిల్లీలో జరిగిన పార్టీ సమావేశానికి గైర్హాజరు కావడంపై వివరణ ఇచ్చిన శశి థరూర్ తనకు నిరంతరం ప్రయాణం చేయడం కష్టమని, అందుకే సాహిత్య ఉత్సవానికి ప్రాధాన్యత ఇచ్చానని చెప్పారు. పార్లమెంటులో పార్టీ నిర్వహించే అన్ని కార్యక్రమాల్లో తాను పాల్గొంటానని, అక్కడ పార్టీ నాయకత్వాన్ని కలుస్తూ ఉంటానని స్పష్టం చేశారు. పార్టీ అంతర్గత విషయాలను మీడియాలో కాకుండా లోపలే చర్చించుకోవాలని శశి థరూర్ సూచించారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లలో శీతల తుఫానులు, మంచు కొండలు విరిగిపడటం వంటి విపత్తుల్లో 20 మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లోని చిత్రా జిల్లాలో భారీ మంచు చర్య విరిగిపడి ఒకే కుటుంబానికి చెందిన 9 మంది బలయ్యారు. మృతుల్లో 4 మహిళలు కూడా ఉన్నారు. మంచు మేటల కింద చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీసేందుకు విపత్తు నిర్వహణ అధికారులు గంటల తరబడి శ్రమించారు. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ సమీప ప్రాంతాల్లో మంచు తుఫాన్లు పంజా విసిరాయి. శీతాకాలపు తొలి హిమపాతం నమోదవగా ముర్రే పర్వత ప్రాంతానికి వెళ్లే డజన్ల కొద్ది రోడ్లు మూతపడ్డాయి. ఫలితంగా వేలాది మంది పర్యాటకులు రోడ్లపైనే చిక్కుకుపోయారు. రంగంలోకి దిగిన 100 మంది విపత్తు నిర్వహణ సిబ్బంది మంచును తొలగించి పర్యాటకులను రక్షించే పనుల్లో నిమగ్నమయ్యారు. అనేక ఖాళీ వాహనాలను మంచు కప్పేసింది. ముర్రేకు రాకపోకలను నిలిపివేస్తూ జిల్లా యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. తీవ్రమైన చలి కారణంగా హైపర్ థెర్మియా వచ్చే ప్రమాదం ఉందని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అటు ఆఫ్ఘన్లోని 6 ప్రావిన్సుల్లో మంచు తుఫానుల కారణంగా 11 మంది ప్రాణాలు విడిచారు. భారీగా మంచు కురియడంతో అనేక ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయి సహాయక చర్యలకు అంతరాయం తలెత్తుతోంది. అమెరికాలో నివసిస్తున్న ఒక భారతీయ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలు 4 ప్రాణాలకు యమపాశాలుగా మారాయి. జార్జియా రాష్ట్రంలో క్షణికావేశంలో ఓ వ్యక్తి రాక్షసుడిగా మారి తన భార్యతో పాటు ఆమె 3 భారతీయ సంతతి బంధువులను అతి దారుణంగా కాల్చి చంపాడు. అక్కడే ఉన్న 3 పిల్లలు నిందితుడి కంట పడకుండా అలమరాలో దాక్కొని ప్రాణాలు కాపాడుకున్నారు. అమెరికాలోని జార్జియాలో భారత సంతతికి చెందిన 51 ఏళ్ల విజయ్ కుమార్ అనే వ్యక్తి తన భార్యతో పాటు మరో 3 బంధువులను కాల్చి చంపాడు. లారెన్స్ విలియన్ నగరంలో నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విజయ్ భార్య 43 ఏళ్ల మీనూ డోగ్రా సహా మరో 3 భారత సంతతి వ్యక్తులు విగతజీవులుగా పడి ఉండటాన్ని చూశారు. వారిని గౌరవ్ కుమార్, నిధి చందర్, హరీష్ చందర్గా గుర్తించారు. విజయ్ కాల్పులు జరిపిన సమయంలో అదే ఇంట్లో విజయ్ కుమారుడితో పాటు మరో 2 పిల్లలు కూడా ఉన్నారు. వారంతా భయంతో ఓ గదిలోని అల్మారాలో దాక్కోవడంతో ప్రాణాలు దక్కాయి. విజయ్ కుమారుడు చాకచక్యంతో పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించడంతో నిమిషాల్లోనే అక్కడకు చేరుకున్నారు. విజయ్ను అరెస్టు చేశారు. అల్మారాలో దాక్కున్న పిల్లలను బయటకు తీసుకొచ్చి వారి బంధువులకు అప్పగించారు. ప్రాథమిక విచారణలో కుటుంబ తగాదాల వల్లే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు నిందితుడు అంగీకరించాడు. నిందితుడిపై తీవ్రమైన దాడి, దురుద్దేశపూర్వక హత్యలు, పిల్లలపై క్రూరత్వం వంటి పలు నేరాల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దారుణంపై అట్లాంటాలోని భారత కాన్సులేట్ జనరల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని పేర్కొంది. భద్రతా కారణాలతో భారత్లో తాము ఆడే మ్యాచ్లను మరో దేశానికి మార్చాలని పట్టుపట్టిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు బీసీబీకి ఐసీసీ ఝలకిచ్చింది. T20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ను తొలగించి ఆ స్థానాన్ని స్కాట్లాండ్తో భర్తీ చేసింది. ఈ మేరకు అధికారికంగా బీసీబీకి ఐసీసీ సమాచారం ఇచ్చింది. భారత్లో తాము ఆడే మ్యాచ్లను శ్రీలంకకు మార్చాలని బీసీబీ పట్టుపట్టగా ఐసీసీ అందుకు విముఖత చూపింది. పట్టు వీడాలని గడువు ఇచ్చినప్పటికీ బీసీబీ మాత్రం పంతం వీడలేదు.
అంతేకాదు భారత్లోనే ఆడాలన్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఐసీసీ వివాద పరిష్కార కమిటీ డీఆర్సీలో అప్పీల్ చేసింది. ఇది తమ పరిధిలోకి రాదంటూ ఆ అప్పీల్ను డీఆర్సీ తిరస్కరించింది. ఈ పరిణామంతో ఆగ్రహించిన ఐసీసీ ముందు హెచ్చరించినట్లు బంగ్లాదేశ్కు ప్రపంచ కప్ నుంచి ఉద్వాసన పలికింది. ప్రస్తుత T20 ర్యాంకింగ్స్ ఆధారంగా స్కాట్లాండ్కు ఐసీసీ అవకాశం ఇచ్చింది. ఈ మేరకు గ్రూప్ సిలో బంగ్లాదేశ్ స్థానాన్ని స్కాట్లాండ్ భర్తీ చేయనుంది.